అమెరికా పోయి గతంలో పోయి ఏం మాట్లాడాడో మొన్న ఏం మాట్లాడో తెలుసు. ఈ రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే ఎందుకు అంటే 6 గ్యారెంటీల దృష్టి మళ్లించడానికేమో హైడ్రా. ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు గాలబెట్టే పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి మళ్లించడం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది. ఈ కొట్టుకుడు కాదు, ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందనైంది. ఈ ప్రభుత్వం స్పందనైంది. ఉన్న ఇంటి భాగవతాన్ని బయటపెట్టుకుంటారు అన్నవాడైనా. ఇలా అంతకుముందు విదేశాలకు పోయిండు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వం మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ. మళ్ళా నిన్న ఏమంటున్నాడు, ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట, అందుకే బీజేపీ గెలిచిందట. ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎందుకు తీసుకుంటాం? మేము 540 అనుకుంటే 500 మేమే వేసుకుంటాం. మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం? మేము ఇంత తక్కువ మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు పోయినసారి కంటే? ఇంగిత జ్ఞానం లేని మాటలు. ఇవాళ ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు అపోహలు ఉంటే ఈ దేశంలో చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి, ఒక రాజ్యాంగం అనుగుణంగా దేశంలో ఉన్నది, రాజ్యాంగం ఉంది. అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు, న్యాయస్థానం మీద గౌరవం లేదు, విదేశాల మీద మాత్రం చాలా అపారమైన నమ్మకం ఉంది ఆయనకు.